దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొంతమంది దుండగులు పోలీసు అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో 5 అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. రామ్లీలా మైదాన్లోని తుర్కమన్ గేట్ వద్ద సయ్యద్ ఫైజ్ ఇలాహీ మసీద్, శ్మశాన వాటిక ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తొలగింపు పనులు మొదలయ్యాయి. తెల్లవారుజామున దాదాపు 20 నుంచి 30 మంది దుండగులు అధికారులపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించక తప్పలేదు. దుండగుల దాడిలో 5 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ప్రజెంట్ దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ఎలా ఉంది సిచ్యుయేషన్? ప్రస్తుతం అయితే దేశ రాజధాని ఢిల్లీ రామ్లీలా మైదానంలో కొంచెం టెన్షన్ వాతావరణం సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఢిల్లీ రామ్లీలా మైదానం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. తుర్కమన్ గేట్ వద్ద పురాతన మసీదుని ఆనుకొని కొందరు ఆ యొక్క ప్లేస్ ని ఆక్రమించారు. అయితే దానిపైన కోర్టుకి వెళ్లారు స్థానికులు. వెంటనే ఎవరైతే ఆ యొక్క తుర్కమన్ గేట్ వద్ద పురాతన మసీదుని ఆనుకొని ఈ యొక్క ఆక్రమణలు నిర్మించారో సో వారిపైన వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఆ యొక్క ఎవరైతే ప్లేస్ ను ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మించారో వాటిని అన్నింటినీ కూడా తొలగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వెంటనే ఆ భవనాలన్నీ కూడా మనకి తెల్లవారుజామున నుంచి అంటే 2 గంటల 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క కూల్చివేతలు ప్రారంభమైంది. సో ఈ రోజు ఉదయం 8 గంటల కల్లా దాదాపుగా పూర్తి చేసేలా అధికారులు ఏర్పాటు చేశారు. కాబట్టి వెంటనే ఆ సమయానికి కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత స్థానికులు అక్కడ ఉన్నటువంటి వారిని రెచ్చగొట్టి పోలీసుల పైన రాళ్లు రువే ప్రయత్నం చేశారు. రాళ్లు రువ్వారు. ఎవరైతే రాళ్లు రువ్వారో వారిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున ఈ యొక్క ప్లేస్ ను ఆక్రమించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడికి వచ్చి కొంత వాగ్వాదాన్ని ప్లాన్ చేశారు. పోలీసులందరి పైన రాళ్లు రువే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు కూడా టియర్ గ్యాస్ ప్రయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. సో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి జరగొట్టి కొందరు అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే దుండగులు ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇక ప్రస్తుతం అయితే అక్కడ టెన్షన్ వాతావరణం అయితే ఏమీ లేనప్పటికీ కూడా కూల్చివేతలు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పవచ్చు. దాదాపుగా 17 బుల్డోజర్లతోటి ఈ యొక్క కూల్చివేతలు తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా అధికారులు ప్రారంభించారు. 45,000 చదరపు అడుగులకు పైగా ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. కబ్జా చేయడంతో పాటుగా పెద్ద పెద్ద భవనాలు కూడా నిర్మించారు. హైకోర్టు ఆదేశాలతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డ్రైవ్ చేసి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ యొక్క ఆక్రమణలను కూల్చివేత ని స్టార్ట్ చేశారు. సో ఈ రోజు ఉదయం 8 గంటలకు దాదాపు కూల్చివేతలన్నీ కూడా పూర్తి అయ్యాయి. కాబట్టి దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఈ యొక్క రామ్లీలా మైదానంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి మాత్రం గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క ఈ యొక్క ఆక్రమణకు సంబంధించి ఎంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. కాబట్టి కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క తుర్కమన్ గేట్ వద్ద పురాతన మసీదును ఆనుకొని చాలా వరకు అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా గుర్తించారు. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు కూడా కీలకమైనటువంటి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే ఆక్రమించారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, తిరిగి ఆ ప్లేస్ ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే యొక్క కూల్చివేతలకు సంబంధించి ప్రారంభించారు. సో ప్రస్తుతం అయితే అక్కడ టెన్షన్ వాతావరణం కూడా ఏమీ లేదు. ఎవరైతే ఆందోళన చేశారో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. तेरी कसम